Hello everyone. Today we will learn about to depend on someone else to perform some action. I'll explain in English as well as in Telugu with different examples. ఏదైనా ఒక పని చేయడానికి వేరొకరిపై ఎన్ని రకాలుగా ఆధారపడతాము అనేది ఈ క్రింది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. విత్ గెట్ అనే వెర్బ్ ద్వారా. ఎగ్జాంపుల్ 1. సచిన్ గెట్స్ ద కార్ సర్వీస్డ్ వన్స్ ఏ మంత్. సచిన్ నెలకోసారి కారు సర్వీసు చేయించుకుంటాడు. సచిన్ సబ్జెక్ట్, గెట్స్ వెర్బ్, ది ఆర్టికల్ ఆర్ నౌన్, సర్వీస్డ్ పాస్ట్ పార్టిసిపల్, వన్స్ ఏ మంత్. సచిన్ నెలకోసారి కారు సర్వీస్ చేయించుకుంటాడు. ఎగ్జాంపుల్ 2. షీ గెట్స్ హర్ క్లోత్స్ స్టిచ్డ్ హియర్. ఆమె తన బట్టలు ఇక్కడ కుట్టించుకుంటుంది. షీ సబ్జెక్ట్, గెట్స్ మెయిన్ వెర్బ్, క్లోత్స్ నౌన్, స్టిచ్డ్ పాస్ట్ పార్టిసిపల్. ఆమె తన బట్టలు ఇక్కడ కుట్టించుకుంటుంది. ఎగ్జాంపుల్ 3. ధోని గాట్ హిజ్ హౌస్ పెయింటెడ్. ధోని తన ఇంటికి రంగులు వేయించాడు. ధోని సబ్జెక్ట్, గాట్ మెయిన్ వెర్బ్, హౌస్ నౌన్, పెయింటెడ్ పాస్ట్ పార్టిసిపల్. ధోని తన ఇంటికి రంగులు వేయించాడు. నోట్: మీరు సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డౌట్ వస్తే ఈ నోట్ని గమనించండి. మీ సెంటెన్స్ సబ్జెక్టు ప్లస్ గెట్ ప్లస్ నౌను లేక ప్రొనౌను ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉండేలాగా మీ సెంటెన్స్ స్ట్రక్చర్లో చూసుకోండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 4. ఐఎమ్ గెట్టింగ్ మై బైక్ క్లీన్డ్. నేను నా బైక్ను శుభ్రం చేయిస్తున్నాను. ఐ సబ్జెక్ట్, యామ్ ఆక్సిలరీ వెర్బ్, గెట్టింగ్ మెయిన్ వెర్బ్, బైక్ నౌన్, క్లీన్డ్ పాస్ట్ పార్టిసిపల్. నేను నా బైక్ను శుభ్రం చేయిస్తున్నాను. ఎగ్జాంపుల్ 5. ఐ హ్యావ్ గాట్ మై ఐస్ చెక్డ్ ఎట్ ఉస్మానియా హాస్పిటల్. నా కళ్ళను ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షించుకున్నాను. ఐ సబ్జెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, గాట్ మెయిన్ వెర్బ్, ఐస్ నౌన్, చెక్డ్ పాస్ట్ పార్టిసిపల్, ఎట్ ప్రపోజిషన్, ఉస్మానియా హాస్పిటల్ నౌన్. నా కళ్ళను ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షించుకున్నాను. ఈ 5 సెంటెన్స్లో గెట్ ద్వారా ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చో ఒకరి మీద డిపెండ్ అయ్యే పనుల్ని గమనించండి. ఎగ్జాంపుల్ 6. ప్లీజ్ గెట్ ఇట్ సైన్డ్ బై యువర్ పేరెంట్స్. దయచేసి మీ తల్లిదండ్రులచే సంతకము చేయించండి ఆర్ పొందండి. ప్లీజ్ గెట్ ఇట్ సైన్డ్ బై యువర్ పేరెంట్స్. దయచేసి మీ తల్లిదండ్రులచే సంతకము చేయించండి. ఎగ్జాంపుల్ 7. వేర్ డు యూ గెట్ యువర్ డ్రెస్ స్టిచ్డ్. మీ దుస్తులను ఎక్కడ కుట్టించుకుంటారు. గెట్ను ఉపయోగించి ఎలా క్వశ్చన్ వేయాలి. వేర్ డు యూ గెట్ యువర్ డ్రెస్ స్టిచ్డ్. మీ దుస్తులను ఎక్కడ కుట్టించుకుంటారు. ఎగ్జాంపుల్ 8. రవి విల్ గెట్ యువర్ పాస్ అప్డేటెడ్ బై ద క్లర్క్. రవి మీ పాసును గుమాస్తా ద్వారా నవీకరణ చేస్తారు, అంటే అప్డేట్ చేస్తారు. రవి విల్ గెట్ యువర్ పాస్ అప్డేటెడ్ బై ద క్లర్క్. రవి మీ పాసును గుమాస్తా ద్వారా నవీకరణ చేస్తారు. ఎగ్జాంపుల్ 9. షీ విల్ గెట్ యూ ట్రాన్స్ఫర్డ్. ఆమె మిమ్మల్ని బదిలీ చేయిస్తుంది. షీ విల్ గెట్ యూ ట్రాన్స్ఫర్డ్. ఆమె మిమ్మల్ని బదిలీ చేయిస్తుంది. ఇక్కడ కూడా గెట్ను ఉపయోగించి ఎలా మాట్లాడవచ్చో తెలుసుకోండి. ఎగ్జాంపుల్ 10. షీ కెన్ గెట్ యూ సస్పెండెడ్. ఆమె మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు. షీ కెన్ గెట్ యూ సస్పెండెడ్. ఆమె మిమ్మల్ని సస్పెండ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ 11. షీ కెన్ గెట్ యూ అరెస్టెడ్. ఆమె మిమ్మల్ని అరెస్ట్ చేయగలదు. షీ కెన్ గెట్ యూ అరెస్టెడ్. ఆమె మిమ్మల్ని అరెస్ట్ చేయగలదు. ఎగ్జాంపుల్ 12. తరుణ్ గాట్ హిజ్ హెయిర్ కట్ ఎస్టర్డే. నిన్న తరుణ్ హెయిర్ కట్ చేయించుకున్నాడు. తరుణ్ గాట్ హిజ్ హెయిర్ కట్ ఎస్టర్డే. నిన్న తరుణ్ హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఎగ్జాంపుల్. ప్లీజ్ గెట్ దీస్ ప్రెస్డ్ ఆర్ ఐరన్డ్. దయచేసి వీటిని ఒత్తిడి లేదా ఇస్త్రీ చేయించండి. ప్లీజ్ గెట్ దీస్ ప్రెస్డ్ ఆర్ ఐరన్డ్. దయచేసి వీటిని ఇస్త్రీ చేయించండి. ఎగ్జాంపుల్.
ఐ గాట్ మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్. నేనే ఫోటో తీసుకున్నాను. ఐ గాట్ మై సెల్ఫ్ ఫోటోగ్రాఫ్డ్. నేనే ఫోటో తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 15. షీ గెట్స్ హర్ వర్క్ డన్ బై బ్రోకర్. ఆమె తన పనిని బ్రోకర్ ద్వారా పూర్తి చేయిస్తుంది. షీ గెట్స్ హర్ వర్క్ డన్ బై బ్రోకర్. ఆమె తన పనిని బ్రోకర్ ద్వారా పూర్తి చేయిస్తుంది. ఇక్కడ కూడా గెట్ ఎన్ని రకాలుగా వాడామో తెలుసుకోండి. ఎగ్జాంపుల్ 16. హీ హాస్ గాట్ ద చెక్ సైన్డ్ బై హిస్ బాస్. అతను చెక్కుపై తన యజమాని సంతకం తీసుకున్నాడు. హీ హాస్ గాట్ ద చెక్ సైన్డ్ బై హిస్ బాస్. అతను చెక్కుపై తన యజమాని సంతకం తీసుకున్నాడు. ఎగ్జాంపుల్ 17. అర్జున్ ఈజ్ గెట్టింగ్ ద సాంగ్స్ కంపోజ్డ్ బై దేవి. దేవి కంపోజ్ చేసిన పాటలను అర్జున్ అందుకుంటున్నాడు. అర్జున్ ఈజ్ గెటింగ్ ద సాంగ్స్ కంపోజ్డ్ బై దేవి. దేవి కంపోజ్ చేసిన పాటలను అర్జున్ అందుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ 18. హీ విల్ గెట్ ద టికెట్స్ బుక్డ్ టుమారో. తను రేపు టికెట్లు బుక్ చేసుకుంటాడు. హీ విల్ గెట్ ద టికెట్స్ బుక్డ్ టుమారో. అతను రేపు టికెట్లు బుక్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్ 19. గెట్ ఇట్ డన్ క్విక్లీ. త్వరగా పూర్తి చేయండి. గెట్ ఇట్ డన్ క్విక్లీ. త్వరగా పూర్తి చేయండి. ఎగ్జాంపుల్ 20. సద్గురు ఈజ్ గెటింగ్ ఏ బోర్వెల్ డగ్. సద్గురు బోర్వెల్ తవ్విస్తున్నారు. సద్గురు ఈజ్ గెటింగ్ ఏ బోర్వెల్ డగ్. సద్గురు బోర్వెల్ తవ్విస్తున్నారు. ఎగ్జాంపుల్ 21. రాజమౌళి గాట్ ద క్లైమాక్స్ రీషాట్. రాజమౌళి అంతిమ ఘట్టం మరలా తీశారు. రాజమౌళి గాట్ ద క్లైమాక్స్ రీషాట్. రాజమౌళి అంతిమ ఘట్టం మరలా తీశారు. ఎగ్జాంపుల్ 22. హీ విల్ గెట్ యువర్ బిల్డింగ్ డిమాలిష్డ్. అతను మీ భవనాన్ని కూల్చివేస్తాడు. హీ విల్ గెట్ యువర్ బిల్డింగ్ డిమాలిష్డ్. అతను మీ భవనాన్ని కూల్చివేయిస్తాడు. ఈ పైనున్న 2 ఎగ్జాంపుల్స్లో గెట్ను ఉపయోగించి ఎన్ని రకాలుగా మాట్లాడచ్చో మీరు గమనించి ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారము మీ ఓన్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకొని మాట్లాడితే మీకు ఫ్లో అనేది వస్తుంది. కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. టేక్ హెల్ప్ ఆఫ్ అబోవ్ ఎగ్జాంపుల్స్. ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్సెస్. రీడ్ అలౌడ్. ప్రాక్టీస్ విత్ మోర్ verbs and nouns. Consistency is very, very important. Keep on practice. To get further videos, like, subscribe, click on bell icon. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ని కంపల్సరీగా ఇవ్వండి, మర్చిపోవద్దు.